కేంద్ర ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరతే యూరియా కొరత అని DSFI జాతీయ అధ్యక్షులు వివేక్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం చర్యలను తిప్పికొడతామని రైతులతో కలిసి వివేకానంద సెంటర్లో ధర్నా నిర్వహించారు. కష్టపడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో మహబూబాబాద్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, పూర్తిగా రైతులు చాలా కష్టపడుతూ ఉన్నారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకు పోతే తగు గుణపాఠం చెల్లించాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. ఇవాళ చూస్తే మహబూబాబాద్ జిల్లాలో నిన్న అనేక యూరియా సెంటర్లపై రాళ్లతో దాడులు జరగడం, అదేవిధంగా రైతులు రేయింబవలు ఇక్కడే వాళ్ళు ఒక పంట పొలాలను వదిలేసి, ఇల్లు వదిలేసి, తిండి వదిలేసి, పిల్లలను వదిలేసి ఇక్కడే కూర్చొని వాళ్ళు ఎప్పుడో కేవలం నేను ఇక్కడ చూసిన ఎప్పుడో రాసిచ్చిన దానికి కేవలం ఒక బస్తాకు రాసి 3-4 రోజుల నుంచి ఈ పెద్దావిడ ఇక్కడే కూర్చోని ఒక్క బస్తా యూరియా గురించి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని తెలంగాణకి కావాల్సినటువంటి యూరియా వెంటనే స్పందించి తెలంగాణకు కావాల్సిన వాటా ఇమ్మీడియట్గా ఇవ్వనక పోయినట్లయితే హైదరాబాద్లోని రైతులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ హెడ్ ఆఫీస్ బీజేపీ ఆఫీస్కి వచ్చి ముట్టడి చేసి జేపీ నడ్డాని గద్దె దించేంత వరకు కూడా ఊరుకోము అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా సరే తెలంగాణకి రావాల్సిన యూరియాని వెంటనే ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం.